రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పొచ్చు. అయితే ఈ అనూహ్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పార్టీలో కొంచెం కాంగ్రెస్ మీద బలం పుంజుకుంటుందనే చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి డీసీసీ అధ్యక్షులుగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఆయన సారథ్యం, ఆయన పార్టీలో బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీలో కార్యకర్తల చేరికలు, పార్టీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈయన ఒంటి చేత్తో నెల్లూరు జిల్లా రాజకీయాలని ఒంటి చేత్తో ఒక పక్క తీసుకొస్తూ కార్యకర్తలకు ఒక దిక్సూచిలాగా మారిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు చూసుకుంటే మనకి పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి, అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు మనకి మిడిల్ ఈస్ట్లో కూడా యుద్ధం ప్రభావం బాగా చూపుతుంది, ఎస్పెషల్లీ గ్యాస్. మన ప్రభుత్వం వస్తే వీటి మీద మీ ఎలా తీసుకుంటారు సార్ చర్యలు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఉండేటటువంటి సామాన్య మానవుడు, ఎందుకంటే ఇప్పుడు హోటల్కి వెళ్తే కూడా సార్ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, గ్యాస్ రేట్లు పెరిగాయి. లేదు ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుంటే కూడా సార్ పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగాయి, గ్యాస్ దొరకట్లా, రాత్రి అంతా పెట్రోల్ కోసం నేను హైదరాబాద్ సిటీకి వెళ్ళినప్పుడు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అనే అడుక్కునే పరిస్థితికి వచ్చింది. స్పష్టంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలో రిఫైనరీలు ఉండేటివి, బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ ఆనాడు నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో పరిశ్రమల్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. బీహెచ్ఈఎల్ అవ్వచ్చు, బిఎంఎల్ అవ్వచ్చు, ఇట్లాంటి ఎన్నో పరిశ్రమలు, డిఆర్డిఓ, ఇస్రో, ఎయిమ్స్, ఎన్ఐటీస్ ఇవన్నీ కూడా ఈ దేశ నిర్మాణం చేసి చివరికి ఒక ఆధార్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధార్ కార్డు కూడా ఈరోజు ఇచ్చి వెళ్తే ఈరోజు రిఫైనరీస్కి సంబంధించి అదానీ, అంబానీ, అదేవిధంగా నయారా వీళ్ళ చేతుల్లోకి, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోర్టులు వెళ్ళిపోయి మొత్తం దేశం నుండి పోర్టులన్నీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా రిఫైనరీస్ చూస్తే జియో రిఫైనరీస్ జామ్నగర్లో ఉండేటటువంటి దాదాపు 80% మీరు ఈరోజు గూగుల్లోనే కొట్టి చూడండి, ఇంపోర్ట్ అయ్యేటటువంటి క్రూడ్ ఆయిల్లో 80% ప్రైవేట్ కంపెనీలకు వెళ్తున్నాయి, 20% మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎక్కడో చిన్న యుద్ధం జరిగితే ఈ ప్రైవేట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వబట్టి ఈరోజు ఈ దేశం ఈ పరిస్థితికి వచ్చింది. ప్రతి రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి, ఎందుకంటే ఎంత దారుణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి వచ్చే నాటికి ఈ 10 సంవత్సరాల్లో ఈరోజు దేశం అప్పు దాదాపు 170 లక్షల కోట్లకి తీసుకెళ్లారు. రెండోది ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ అని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని 4 లక్షల కోట్ల వరకు ఇప్పటికీ డిజిన్వెస్ట్మెంట్ కింద అమ్మేశారు. కాబట్టి దేశంలోని సంపద అంతా 3-4 చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు దేశం ఈ స్థితికి రావడానికి కారణం కేవలం బీజేపీ అసమర్థ పరిపాలన వల్లనేటువంటి కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తుంది. విత్ ఆధార్ మీరు ఈరోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి గత 10 సంవత్సరాల్లో పెరిగినటువంటి అప్పుల గురించి కావచ్చు, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు, ప్రతి యువత కూడా ఈరోజు తిరిగి ఆలోచించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటివే నిజాలు అనుకోవటం, యువత కనీసం దేశం గురించి 2 నిమిషాలు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు చేతుల్లో ఉంటుంది, ఫోన్లో యాప్స్ ఉంటాయి, గూగుల్ ఉంటుంది, జెమినీ ఉంటుంది, గ్రాగ్ ఉంటుంది. కనీసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళినా 1 నిమిషం ఒక ప్రశ్న మీరు టైప్ కూడా చేయలేదు, వాయిస్లో అడిగితే మొత్తం మీకు డేటా అంతా కూడా కనబడుతుంది. కాబట్టి దేశంలో యువత ఈ దేశం గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించి ఓటేసే ముందు కావచ్చు, రాజకీయ పార్టీల గురించి కావచ్చు తెలుసుకోవాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు ఓటుతోనే మారుతుంది, నాయకుడితోనే మారుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నా, యువత అందరినీ కూడా వాస్తవాలు తెలుసుకోమని కోరుకుంటున్నాను. సార్ మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారు, బట్ ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే ఇంకా మన హిందూ సమాజం ముందుకెళ్తుంది, స్టిల్ నౌ దేవాలయాల మీద చెయ్యాలన్నా కానీ భయపడుతున్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి సార్, అసలు కేంద్రం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు కూడా ఏదైతే మతపరంగా బీజేపీ చెప్పేది ఏంటంటే హిందుత్వం అనేది మా వల్లే నిలబడి ఉందని. ఈరోజు నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 20 సంవత్సరాలు, లేదంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 12, గతంలో ఒక 5 సంవత్సరాలు 17 సంవత్సరాలు పరిపాలించింది. అంతకుముందు ప్రతి గ్రామంలో రామాలయం లేదా? అంతకుముందు దేవాలయాలు లేవా? కాబట్టి అయోధ్య రామ మందిర వివాదం కూడా, బాబ్రీ మసీదు కూల్చివేసిన అద్వానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూల్చగలిగారు. అప్పట్లో కూడా వీళ్ళు మత సామరస్యాన్ని, మనం కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని, అన్ని కులాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశం నిర్మించేటప్పుడే విభిన్న జాతులు, విభిన్న మతాలు, ఇది ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాల కలయిక. అక్కడ అన్ని మతాలని, మైనారిటీలు, ఈరోజు భారతదేశం విడిపోయేటప్పుడు కూడా, పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కూడా దగ్గర 4 కోట్ల మంది ముస్లిమ్స్ మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి గౌరవంతో ధైర్యంగా ఈ దేశంలో ఉన్నారు భారతదేశం కోసం. ఎందుకంటే మేము ఇక్కడ హిందువులు ఈ యొక్క భారతదేశంలో పుట్టాం, మేము ఇక్కడే ఉంటాం.
కాబట్టి ఈరోజు వాళ్ళందరి యొక్క మైనారిటీల హక్కులను కూడా కాపాడి మైనారిటీలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఒక ఏకం చేసి దేశ నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ కొత్తగా వచ్చి హిందుత్వం సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందండి. తిరుమలలో గుడిగా బీజేపీ వాళ్ళు కట్టారా? కాబట్టి లేదు, తమిళనాడులో కొన్ని వందల టెంపుల్స్ ఉన్నాయి, ఎంతెంతో పెద్ద టెంపుల్స్. కాబట్టి వీళ్ళు ఊరికే ఏదో ముస్లిమ్స్ హిందువుల మధ్య మత విద్వేషాలు రేపి ఆ మతం నుంచి వచ్చేటటువంటి ఓటును పోలరైజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ దేశంలో అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా చూసి అందరి హక్కుల్ని కాపాడేటటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బట్ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత మనకు బార్డర్ పటిష్టమైంది అండ్ ఇతర దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి సార్. బట్ ఇంతకు ముందున్నవి కూడా ఎప్పుడు మనకి ఇలా జరగలేదు. ఎస్పెషల్లీ బీజేపీ వచ్చిన తర్వాత ఇంత మార్పు జరిగిందని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. ఒక మాట చెప్తామ్మా, పహల్గామ్ దాడి జరిగింది. ఓకే, మన దేశ సరిహద్దుల్లోకి వచ్చి టెర్రరిస్టులు మన దేశం వాళ్ళని చంపేస్తే ఇప్పటికేమైనా పట్టుకున్నారా వాళ్ళని? ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది? ఎవరు చెప్తే జరిగింది? మరి ట్రంప్ ఆపమంటే ఎందుకు ఆపేశావు? ఈ రోజు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. బీజేపీ అధికారంలో ఉంది. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది మనకి ఎప్పటికీ సమస్య. మీరేమన్నా దాని పరిష్కారం చూపగలిగారా? కాబట్టి బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత దేశం మీద ఆగిపోయినంటున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఈరోజు తీవ్రవాదం అనేది చాలా వరకు మట్టుపెట్టుకుపోయింది. ఈరోజు ఎన్ని మనం మాట్లాడుకున్నా మీరు చరిత్ర చూసుకుంటే బీజేపీ వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడుల్లో కనీసం వాళ్ళు పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పహల్గామ్ దాడికి సంబంధించి స్పష్టంగా వీడియోలతో సహా వచ్చి మన వాళ్ళని చంపేస్తే వాళ్ళలోంచి మీరు ఒక్కడినైనా పట్టకరాగలిగారా? కాబట్టి ఎలక్షన్స్ ముందు రాజకీయాల కోసం ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, కాంగ్రెస్ వస్తే పాకిస్తాన్ వస్తుంది అంటారు తప్ప ఈరోజు సుస్పష్టంగా చెప్తుంది. డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, పోఖ్రాన్ అణుపరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు వేసినటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థలు ఇవి. ఈరోజు మీరు వచ్చి ఏం చేస్తున్నారు? రక్షణ రంగంలో కూడా అదాని వాళ్ళని తీసుకొచ్చారు, రక్షణ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ వేసే నిందలు తప్ప ఈ దేశాన్ని ఒకటి రక్షిస్తుంది, అది ఒక్క రాజ్యాంగం మాత్రమే. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అనేటటువంటి ఆలోచన బీజేపీకి వస్తుంది. ఈరోజు మనంత సుస్థిరంగా ఈ దేశం ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్మించినటువంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, వీటిని ఈరోజు తుంగలో దొక్కి ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే విభిన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క భాష ఉంటుంది, వాళ్ళ యొక్క ఆచారాలన్నీ వేరుగుంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా నేనే ఉంటాను ప్రధానమంత్రి గారిని చైనాలాగా ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని పక్కన పెడతాడు, మరో నియంతలాగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. రేపు పొద్దున దేశమంతా కూడా రాముడిని గొలవాలని చెప్పినా కూడా ఆశ్చర్యపోయి, ఎందుకంటే ఆయన చెప్పేదంతా 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఎగ్జాము. ఇది ఈ భారతదేశానికి అది మంచిది కాదు. ఎందుకంటే నార్త్ స్టేట్స్లో లిటరసీ రేట్ ఒక విధంగా ఉంటుంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఒక విధంగా ఉంటాయి, సౌత్లోకి వచ్చేసరికి ఒక విధంగా ఉంటాయి. కాబట్టి ఇట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. దాన్ని ఈరోజు కంప్లీట్గా రాష్ట్రాల యొక్క హక్కులను కాలు రాస్తూ ఫెడరల్ స్ట్రక్చర్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యంగా ఈ దేశం తిరిగి పరిణమించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే అంటే కాంగ్రెస్ రూట్ మ్యాప్ వేసింది, దాన్ని ఫాలో అవుతూ బీజేపీ వెళ్ళిపోతుంది, క్రెడిట్ అంతా బీజేపీ తీసుకుంటుందని మీరు చెప్తున్నారు, అంతేనే సార్? అంతే. ఇప్పుడు ఆర్టికల్ 324 మీద కాంగ్రెస్ తరపు నుంచి మీరేమంటారు? ఆర్టికల్ 324 అవ్వచ్చు, ఈ రేపు పొద్దున్న ఇచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల పరిష్కారం దొరకదు. కాకపోతే బీజేపీ ఏదో ప్రచారం కోసినప్పుడు ఆర్టికల్ 320 రద్దు తర్వాత కూడా ఈరోజు అక్కడ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడినా పూర్తిగా దానికి పరిష్కారం అనేది బీజేపీ చూపలేకపోయింది అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే కొన్ని అంశాలని కాంగ్రెస్ పార్టీ, ఉదాహరణకి మహిళా బిల్లు ఉంది, మహిళా బిల్లు కాంగ్రెస్ ఆలోచన, జిఎస్టీ కాంగ్రెస్ ఆలోచన, నీట్ ఎగ్జామ్ కాంగ్రెస్ ఆలోచన, అదేవిధంగా ఆధార్ కార్డు కాంగ్రెస్ ఆలోచన. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమంటుందంటే యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు కొన్నిటిని వ్యతిరేకించడం, అదేవిధంగా రాష్ట్రాల హక్కులు కాలు రాయకూడదు, ఫెడరల్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటే బాగుంటుందని ఆలోచించారు తప్ప ఇవన్నీ కూడా కాంగ్రెస్ మధ్యలోంచి వచ్చినట్టువే తప్ప బీజేపీ కొత్తగా సాధించింది అయితే ఏమీ లేదు ఈ దేశానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈరోజు రోడ్స్, నేషనల్ హైవేస్కి సంబంధించి కావచ్చు, అది వేరు. మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ రూట్ అనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనలన్నీ వాళ్ళ మధ్యలోంచి మెదిలినట్టు ఈరోజు. ఎందుకంటే స్పష్టంగా ఈరోజు
గతంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది, ఇప్పుడంటే అలయన్స్లో ఉంది కాబట్టి అప్పుడు కొన్ని చేయగలిగారు. అవన్నీ కూడా కాంగ్రెస్ ఆలోచనలు. ఎందుకంటే ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి బేరీజ్ వేసుకుంటే అప్పట్లో ఆ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు స్పష్టంగా బీజేపీ, నేను అనుకున్న మోడీ గారు పీఓకేకి శాశ్వత పరిష్కారం చేస్తారేమో, మొన్న ఆపరేషన్ సింధూర్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కరించుకొని పోద్దంటే ట్రంప్ గారు ఆపేయమంటే నేను ఆపేశానని చెప్పేటటువంటి పరిస్థితిలో ఈరోజు దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, అంటే ఈ యొక్క దేశం యొక్క విలువలన్నింటినీ కూడా విదేశీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టుగా భావిస్తున్నారు, ట్రంప్ కాళ్ళ దగ్గర. అలా ఎందుకు అనుకోవాలి సార్? అంతే కదా. ఈరోజు ట్రంప్ మనకి అఫీషియల్గా మనకి ట్రంప్ మాట్లాడిన మాటలు చెప్పారు, మన గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడిన మిడిల్ పర్సన్ మాట్లాడిన మాటలు మనము పర్టికులర్గా మనం సోషల్ మీడియాలో విన్నాం. ట్రంప్ ఇప్పటికీ 10 సార్లు చెప్పాడు నేను ఆపమంటే మోడీ గారు యుద్ధం ఆపారని. దాని మీద ఈయన స్పష్టంగా ట్రంప్ చెప్తే నేను ఆపలేదని కానీ, ట్రంప్కి దీనికి సంబంధం లేదని కానీ ఎక్కడ కూడా పార్లమెంట్లో కూడా చెప్పలేదు కదా. ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి మోడీ గారి గురించి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది, అదేవిధంగా అదానీ గురించి ఉందని పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో వాదిస్తున్నారు. దానికి ఆన్సర్ లేదు. కాబట్టి దేశ ప్రయోజనాలన్నింటిని కూడా తాకట్టు పెట్టే స్థాయికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిందనేటువంటి విషయం మేము చెప్పట్లేదు. ప్రపంచ మీడియా ఎప్స్టీన్ ఫైల్స్, అదేవిధంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నొక్కి ఒక్కానిస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను తల్లి, నరేంద్ర మోడీ గారు ఏదైతే స్విస్ బ్యాంకుల్లో కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి, మీకు నేను తీసుకొచ్చి అకౌంట్లు వేస్తానని చెప్పాడా లేదా? నోట్ల రద్దు తర్వాత మొత్తం నల్లధనం అంతా బయటకు వచ్చేస్తుంది, దేశం రూపురేఖలు మారిపోతాయని చెప్పారా లేదా? కనీసం కోవిడ్ బయట దేశాల నుంచి అక్కడికి జమాత్కి మసీదులోకి వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం దేశం అంతా కోవిడ్ వచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ అప్పుడు చాలా స్పష్టంగా ఎప్పుడు మీరు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోమంటే కనీసం ఎయిర్పోర్ట్స్లో ఇన్స్పెక్షన్ పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏదో ఒక మళ్ళీ తీవ్రవాదులు వచ్చారు నేను కాబట్టి దేశాన్ని కాపాడుతున్నా, లేదనుకుంటే మేము లేకపోతే దేశం ఎట్లా అయిపోద్ది. ఇవన్నీ కూడా బీజేపీ లాస్ట్ 10 yearsలో ఈ దేశానికి సంబంధించి చాలా అంశాలే ఫెయిల్ అయింది. అవి బయట అంతెందుకండి, ఇప్పుడు ఈరోజు ఉండేటటువంటి దేశం ఒప్పెంత, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని లక్షల కోట్లకు అమ్మారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు లేని దానివల్ల మొన్న ఇండిగో ప్రైవేట్ చేతిలోకి వెళ్ళింది, ఏమైంది? కాబట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే దేశం ఏదో ఒక రోజు ప్రమాదకంలోకి వెళ్తుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఫాలో అయ్యి బీజేపీ ఇంత జరిగింది అంటున్నారు, బట్ ప్రాక్టికల్ వేరు, ఇమాజినేషన్ వేరు. ఇమాజినేషన్ లో కాంగ్రెస్ ఇవి చెయ్యాలి అనుకొని అవి పెట్టుకుంది కానీ అది అమలు చేయలేకపోయింది. బట్ ప్రాక్టికల్ గా బీజేపీ చేసి చూపించింది. యాజ్ ఏ పర్సన్, ఒక చిన్న మాట సార్, యాజ్ ఏ పర్సన్ గా ఎవరు 100% ఉండలేరు. అది 99% కావచ్చు, 99.99 కూడా కావచ్చు. మేబీ బీజేపీ ఆ క్యాడర్ కిందకే వస్తుందేమో. ఒకటి స్పష్టంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒకటి రాజ్యాంగం. రాజ్యాంగానికి కట్టుబడి అదేవిధంగా ఈరోజు ఇండిపెండెంట్గా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఈ కేసులు ఉండే వాళ్ళందరూ కూడా బీజేపీలోకి పోతే వాషింగ్ మెషిన్లలో వాళ్ళ కేసులన్నీ పక్కకు పోతున్నాయని స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈ సంస్థలను వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారో అర్థమైంది. రెండోది, బీజేపీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఉండొచ్చు, బట్ మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే, మేము ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి ఉండే కారణాలు ఈ దేశం గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మీకు చాలా, అంటే ఈరోజు వన్ నేషన్ వన్ ఎగ్జామ్ పెట్టిన దానివల్ల నీటిని ఈరోజు తమిళనాడు వ్యతిరేకిస్తుంది. విద్య అనేది కాంకరెంట్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితాలు అంటే రాజ్యాంగంలో ఏమంటే కేంద్రానికి సంబంధించినట్టు కొన్ని అంశాలు ఉంటాయి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్ అంటాం. అంటే రాజ్యాంగం రాసేటప్పుడే ఏది ఎవరి చేతిలో ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి చేతిలో ఉండాలి, ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో ఉండాలి, అదేవిధంగా అగ్రికల్చర్ ఎవరి చేతిలో ఉండాలి, డెసిషన్స్ స్టేట్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఏంటి, సెంట్రల్ తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, ఉమ్మడిగా నిర్ణయించాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు కాస్త ఉమ్మడి అంశాలు అసలు మేము చెప్పింది వినాలి రాష్ట్రాలు అనేటటువంటి ఫెడరల్ సిస్టానికి ఈరోజు కంప్లీట్గా ఫెడరల్ సిస్టమే పోయింది. కాబట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలిస్తుండే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే రేపు పొద్దున ఈ ప్రజాస్వామిక దేశం కాస్త ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ అండి, రేపు పొద్దున డీలిమిటేషన్ జరుగుతుంది, పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నారు. ఆ రోజు కుటుంబ నియంత్రణ వలన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం మేము పెంచుతామంటే అసలు దక్షిణాది రాష్ట్రాలు ఎంపీలతో అవసరం లేకుండానే ప్రధానమంత్రి అభ్యర్థిని వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి ప్రొవిజన్కి వచ్చింది. అది దానివల్ల ఏమవుతుంది, దేశంలో దక్షిణాది రాష్ట్రాలతో మాకు పని లేదంటే ఇక్కడ ట్యాక్స్ మొత్తం వచ్చేది దక్షిణాది రాష్ట్రాల్లో, ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఉత్తరాది రాష్ట్రాలు ఖర్చు పెడుతూ దక్షిణాది రాష్ట్రాల యొక్క అక్కడ ఉండకూడదు వాళ్ళ ఎఫెక్ట్ అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు జనాభా ప్రాతిపదికన మేము డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలు అందరూ కూడా ఈరోజు ఏం కోరుకుంటున్నారు, ఆ రోజు పాతది ఏదైతే దామాషాలు ఉందో దాని ప్రకారంగా పెంచమని అడుగుతుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అసలు సౌత్తో మాకు పని లేదు, మేము నార్త్ వాళ్ళని డిసైడ్ చేసుకుంటాం ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిని అంటే ఆ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది కదా.
కాబట్టి బీజేపీ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల అప్రజాస్వామికంగా దేశం వెళ్తుందనేటటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒకవేళ మనకు ఆలోచించాల్సిన సమయం లేకపోతే మేము ఒకటే కోరుకుంటాం, మీరు దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉన్నాయి, గూగుల్ జెమిని కానీ అటువంటి వాటిలో అడగండి, ఒక ప్రశ్న వేయండి, అదే మీకు అనాలిసిస్ ఇస్తుంది. కాబట్టి ప్రజలను ఒకసారి ఆలోచించమంటున్నాం. తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల దేశం ముందుకు పోతుందా వెనకపోతుందా దాని పరిణామాలు ఏందో యువత అంతా కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. ఓకే సార్. సార్ జమిలీ ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం? జమిలీ ఎలక్షన్స్ వల్ల అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది రూల్డ్ అవుట్, దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా, ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక అసెంబ్లీలో ఏదైనా ఆ ప్రభుత్వం పడిపోయినప్పుడు మళ్ళీ వెంటనే ఎన్నికలు పెట్టకుండా రాష్ట్రపతి పరిపాలన పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్గా ప్రజాస్వామ్య దేశంలో ఇబ్బందిగా ఉంటుంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల వాళ్ళు ఏదో చెప్తారు కానీ బట్ ఇట్ వోంట్ వర్క్ అవుట్. సార్ మీ రాజకీయ గురువు? రాజకీయ గురువు రాజకీయాల ఆదర్శంగా అయితే రాజశేఖర రెడ్డి గారిని తీసుకునే వచ్చాం. రాజకీయ గురువు అంటే నాకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారని చెప్పాలి, ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాం. ఓకే. సో రాజకీయాల్లో ఏమి నేర్చుకోవాలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఏమి నేర్చుకోకూడదో అంటే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకున్నాం, రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్న రాజకీయ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ పార్టీలో ఉపయోగపడుతుందని, అంటే గురువు అంటే గురువనే చెప్పాలి, ఎందుకంటే మొట్టమొదటిగా ఆయనతో నడిచాం కాబట్టి రాజకీయ గురువు గారు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్తాను. సార్ మరి జనరల్గా గురువు అసలు రాజకీయాల్లో లేకపోతే మనకు నచ్చిన పార్టీలోకి మనం వెళ్ళొచ్చు, బట్ గురువు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, మరి మీరు ఆయన వెనక్కి నడవకుండా పూర్తిగా అపోనెంట్ వైపు వచ్చేసారు. లేదు, యాక్చువల్గా అయితే నన్ను సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమని ఆదేశిస్తే నేను ఆ రోజు స్పష్టంగా నేను ఆయన వెంట నడిచాను. ఆయన వల్ల నేను ఏం లబ్ధి పొందినా పొందకపోయినా రేపు అక్కడ నామినేషన్ వేస్తే అది ఒక బాగుండదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పి నేను కోవూరు నుంచి కంటెస్ట్ చేశాం. కాబట్టి రాజకీయాల్లో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ ఒక భావజాలం ఒకటిగానే ఉండాలి, భావజాలం ఒకటిగా ముందుకు వెళ్ళాలని ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని. సార్ ఇంతవరకు మీ రాజకీయ ప్రయాణంలో పెద్ద టర్నింగ్ మైల్ రాయి అంటే ఏం చెప్పగలరు? కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిలమ్మ గారిని కలిసిన వెంటనే నన్ను గుర్తించి ఈరోజు షర్మిలమ్మ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఎందుకంటే శాసనసభ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారిగా ప్రతినిధిగా కానీ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక టర్నింగ్ పాయింట్ అని భావిస్తుంది. యువత, రైతులు, ఉద్యోగస్తుల మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్లాన్ ఫ్యూచర్లో చేయబోతుంది? దేశ యువతకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నీ కూడా విషయాలు పొందుపరిచాం. ముఖ్యంగా ఉపాధి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి దెబ్బతిన్నాయి. జిఎస్టీ వల్ల చిన్న చిన్న పరిశ్రమలు పోయాయి. కోవిడ్ అప్పుడు చాలా వరకు ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది. గిగ్ వర్కర్స్గా పీజీలు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు లేక స్విగ్గీలో, జొమాటోలో డెలివరీ బాయ్గా గిగ్ వర్కర్స్గా పనిచేసేటువంటి పరిస్థితి దేశానికి చాలా ప్రమాదకరం. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుంది. కాబట్టి దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా పొందుపరిచి రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చాలా వేదికల మీద చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన దేశ డేటాని కూడా ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ గారు అమెరికాకి తాకట్టు పెట్టారు. ఎందుకంటే మన అమెరికా ట్రేడ్ డీల్లోనే ఈ దేశానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుంచి మొదలు పెడితే డేటా వరకు అన్నీ కూడా ఈరోజు దేశానికి నష్టం చేకూర్చేటటువంటి డీల్ అమెరికా ట్రేడ్ డీల్ జరిగిందని దాని మీద కూడా పోరాటం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని రాష్ట్రాలకు ఎవరి హక్కులు హరించకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కాపాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరినీ కూడా తిరిగి ఒకసారి ఆలోచించమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే ఈ పొత్తుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ 2029లో కూడా పొత్తులు కలిస్తే మన ఈ పార్టీకి ఏమన్నా ఇదవుతుందంటారా? పొత్తులు అనేటువంటి కూడా సైద్ధాంతికంగా ఈ రాష్ట్రం లేవని భావిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు ఉన్నారు. అక్కడ ప్రత్యేక హోదా విషయంలో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టి చంద్రబాబు గారిని తిడతారు, నరేంద్ర మోడీ గారిని తిట్టారు, మళ్ళీ అది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పొత్తులు అన్నారు. సో అల్టిమేట్గా పొత్తుల వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? కేంద్రం నుంచి ఏమైనా కొట్లాడి విభజన చట్టంలో ఉండేటటువంటి అంశాలు తీసుకొస్తారంటే అది లేదు. లేదా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు లేదు, క్యాపిటల్కి సంబంధించినటువంటి నిధులు లేదు, ఉపాధి హామీ పథకం ఈరోజు 90-10 కాస్త 60-40 అయితే కూడా. కాబట్టి ఈ పొత్తుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకైతే ఎటువంటి లాభం లేకపోయినా ఆ పార్టీలు యొక్క నాయకులు లాభపడుతున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదనేది నా భావన. ఓకే సార్, ఫైనల్గా
నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ మాటల్లో ప్రజలకు ఏం చెప్తారు? మీ తరపు నుంచి ఎలా అభ్యర్థిస్తారు? 2029 ఎన్నికల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే మొన్న కూడా దగ్గర ఒక 30 సీట్లతో లాస్ట్ మినిట్లోదైనా ఈరోజు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈరోజు ఆ గాంధీ కుటుంబం మనం చూసుకుంటే త్యాగాల కుటుంబం, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈరోజు కూడా ఆ కుటుంబం ఎందుకంటే బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని మీరు పార్లమెంట్ నుంచి ఆ క్వార్టర్స్ ఖాళీ చేయమంటే ఆయన ఎక్కడికి పోవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబం ఈ దేశానికి ఎంతో చేసింది, త్యాగం చేసింది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తిరిగి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని కోరుకుంటున్నారు. రెండోది ప్రజాస్వామ్యం సంబంధించి అన్ని ఈరోజు మీడియా సంస్థలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలకు అర్థమైంది. యువత ఉద్యోగాలు కల్పన అన్నారు, ఈరోజు ఉద్యోగాలు కల్పన లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయాయి. సామాన్య మానవుడు ఈ 10 సంవత్సరాల్లో ఏమి లబ్ధి పొందింది లేదనేటటువంటి విషయం అర్థమైంది. కాబట్టి తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటికి 12 అయింది, ఈ 3 సంవత్సరాలు కూడా ఇస్తుందనేటటువంటి ఆశ లేదు, వీళ్ళు కొట్లాడి తెస్తాననేటటువంటి ఆశ కూడా ప్రజలకు పోయింది. కానీ ప్రత్యేక హోదా అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన విధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్, మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ప్రధాన సమస్య నీటి సమస్య, పరిశ్రమలు లేవు, అలాగే రైతులకు మద్దతు ధర లేదు. సో ఈ విషయంగా ప్రభుత్వం విఫలమైందంటారు? ఖచ్చితంగా విఫలమైందనే కదా చెప్పుకోవాలి. ఈరోజు ఈ జిల్లాలో భూసేకరణ ఎంత జరిగున్నా ఆ భూసేకరణ జరిగి ఖాళీగా భూములు ఉన్నాయి, పరిశ్రమలు లేవు. మళ్ళీ వీళ్ళు చూస్తే అదనంగా భూసేకరణ అంటారు తప్ప, అంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వ్యవసాయం లేకుండా చేశారు. అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి ఏమైనా పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయంటే అవి లేకుండా చేశారు. ఇప్పుడు కూడా కరేడులో ఎన్నో ఎకరాలకు సంబంధించి అక్కడ రైతులు ఉద్యమం చేస్తే కూడా అక్కడ కూడా ఉద్యమాన్ని అణిచివేసి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉన్న భూముల గురించి పట్టించుకునే నాదులు లేదు. నాకు తెలిసినంత వరకు ఇఫ్కో సెజ్ ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని 100 ఎకరాలు సేకరించి అక్కడికి పెట్టున్నారు. అదే అందులో పంటలు పండి ఉంటే కనీసం రైతులు బాగుపడి ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. సార్, జనరల్గా తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఆయనకి 11 సీట్లకే పరిమితమైనా కూడా పార్టీకి కాదు జగన్ని చూసి మేము ఓటేస్తున్నాము అని ప్రజల్లో ఇంకా ఆ భావన ఉంది. కానీ ఈ షర్మిల గారి విషయానికి వస్తే షర్మిల గారు ఎక్కడా కూడా తెచ్చుకోలేదు ఆ పేరు. అసలు ప్రజల నోళ్ళల్లో కూడా నానిన దాఖలాలు లేవు. బట్ ఎలక్షన్స్ టైంలో షర్మిల ఉంటేనే జగన్ గెలిచాడన్న ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళిన టైంలో ఇప్పుడు పాదయాత్ర చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి చాలా మైలేజ్ వచ్చింది పొలిటికల్గా. జగనన్న విసిరిన బాణము జగనన్నకే రివర్స్ అయిందని చెప్పనేసి ఇప్పుడు మనం ఉంటూ ఉన్నాము. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా షర్మిలమ్మను కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, రాజశేఖర రెడ్డి అభిమానులు మాలాంటి వాళ్ళందరం కూడా ఒకటిగానే చూస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షర్మిలమ్మ గారు పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో ఆశయాల కోసం పనిచేస్తున్నట్టుగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా భావిస్తాం. అంటే పార్టీ సిద్ధాంతాలు పక్కన పెడితే వాళ్ళిద్దరిని కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలుగానే ఈరోజు కూడా రాష్ట్రం గౌరవించడం జరుగుతుంది. బహుశా నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తనని ఈ విధంగా పంపించిందేమో. రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభకి షర్మిలమ్మ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు వస్తే ఫ్యూచర్లో అన్నా చెల్లెలు కలిసినప్పుడు కలవాలనే ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని కూడా కోరుకుంటున్నారు. తిరిగి ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాబోతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బహుశా అన్నా చెల్లెలు కలిసి 2029కి ఎలక్షన్స్కి వెళ్తారేమో. వెళితే రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమాని కూడా సంతోషిస్తారని అనుకుంటున్నా. అంటే మీరు చెప్పడం అలయన్స్ గా కాంగ్రెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ప్రత్యేక హోదా రాలేదు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాలేదు. అల్టిమేట్గా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వస్తుందనే విషయం ఈరోజు గ్రాఫ్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో మేబీ ఛాన్సెస్ ఉండొచ్చేమో నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను. ఓకే సార్, జనరల్గా రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి కూడా ఆశయాలను తీసుకెళ్లొచ్చు. బట్ ఇద్దరు ఒకటిలాగా ఉండాల్సింది పోయి నిప్పు నీరులా నిప్పు అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరనేటటువంటిది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఎందుకంటే
ఈరోజు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు, ఈరోజు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, నిన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి మనం కాంగ్రెస్కి వస్తున్నాం. కాబట్టి ఒక మంచి భావన అయితే ప్రతి రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమాని కూడా వీళ్ళిద్దరు కలిస్తేనే బాగుంటుందేమో అనేటటువంటి అభిప్రాయం మా దగ్గరే చాలామంది వ్యక్తం చేశారు. బహుశా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ వాళ్ళిద్దరిని కలిపి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూసేటటువంటి అవకాశం ఉందేమో, అటువంటి రోజులు కూడా రావచ్చేమో అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు షర్మిల గారు పార్టీ మారడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళిపోవడానికి పదవి వ్యామోహంతో వెళ్ళారంటారా సార్? వీళ్ళిద్దరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా, రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ఉన్నటువంటి వ్యక్తులు. షర్మిలమ్మ గారికి వాస్తవంగా అయితే రాజకీయాలకు పెద్దగా ఇంట్రెస్ట్గా లేకపోయినా ఆ అవసరం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈరోజు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇద్దరు కూడా ఆ బిడ్డ యొక్క ఎదుగుదలకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి కానీ ఎంతో కృషి చేశారు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు. తదనంతర పరిణామాలు ఏదో మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా అన్నకి సంబంధించి ఇక్కడ ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ పార్టీ పెట్టకుండా తెలంగాణకు వెళ్ళి తనేదో రాజకీయ నేపథ్యం కొనసాగించింది. అక్కడ చివరకు ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ ఓటు చీలి తిరిగి మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వెళ్ళి తన పార్టీని నిస్వార్థంగా విలీనం చేసి ఈరోజు మళ్ళీ మీరు చెప్పినట్టుగా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి అభిమాని కూడా కోరుకుంటున్నాం. సార్, లాస్ట్ ఎలక్షన్స్లో వై నాట్ 175 అనే నినాదంతో కాంగ్రెస్ వైసీపీ ముందుకొచ్చింది. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ప్రజల్లో మాకు ఈ బలం ఉందని వాళ్ళు నిజంగానే నమ్మారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, సిద్ధాంతాలు లేని పార్టీ. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఒక పొలిటికల్ పార్టీకి లాంగ్ విజన్ ఉండాలి. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి లైన్ ఈరోజు రాజధాని విషయంలో కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పొలిటికల్లో వ్యక్తిగత ఎజెండా కన్నా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించలేదు. కింది స్థాయి కేడర్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించలేదు. ఏకపక్ష ధోరణితో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇసుక కావచ్చు, మద్యం పాలసీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలైనవి. కామన్ మెన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు ఈ రెండు. ఎందుకంటే లిక్కర్ పాలసీ వల్ల కామన్ మెన్కి ఎంత అవినీతి జరుగుతుందో అర్థమైంది. శాండ్ పాలసీ వల్ల కామన్ మెన్కి నిత్యావసర సరుకులు లాంటివి రెండు. ఆ పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేకుండా అప్రజాస్వామికంగా పోబట్టే ఈరోజు 11 స్థానాలకు పరిమితమయ్యాడు. కాబట్టి ప్రజాస్వామ్యంగా, రాజ్యాంగపరంగా పరిపాలించలేదనేటువంటి భావన ప్రజల్లో కలిగింది. సార్, ఇప్పుడు వివేక హత్య చాలా సంవత్సరాలుగా ఏళ్ళు గడుస్తుంది, మళ్ళీ రీసెంట్గా తెర మీదకి వచ్చింది. ఆ సీఏ శంకరయ్య సీఐ మళ్ళీ సస్పెండ్ అవ్వడం, ఇదంతా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో జరుగుతుంది. దాని గురించి మనం ప్రస్తుతం మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఆ కేసు విషయంలో ఏం చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత చిన్నానికి ఈ విధంగా జరిగిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా ఆ కేసును ఛేదించి ఉండవచ్చు. కానీ అది ఆ కుటుంబంలో ప్రధానంగా ఒక చిచ్చుకు కారణమైంది. దాని యొక్క పరిణామాలు ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. అంటే ఈ వివేక హత్య సింపతి కోసమే దీన్ని తీసుకొచ్చారు ఎలక్షన్స్ టైంలో. ఇదంతా కూడా భారతి మీద వచ్చిన అలిగేషన్, దీని మీద మీ స్పందన ఏంటి సార్? వాస్తవంగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ రాష్ట్రంలో ఎన్ని అవుననుకున్నా కాదనుకున్నా రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చిన్నాన, అది జరిగినటువంటి నేపథ్యం ఏంటి, ఇప్పటికి కూడా కేసును ఛేదించి తన మీద వచ్చినటువంటి నిందలు, ఇటు చంద్రబాబు గారి మీద నింద వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నారాష్ట్ర రక్త చరిత్రని. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అదొక మిస్టరీగానే ఉండిపోయిందని నేను భావిస్తున్నా. అది ఎప్పటికీ ఛేదిస్తారు, ఎవరు అంతిమంగా దాని యొక్క కుట్రదారులు ఎవరండి తొందరలోనే వెలుగు చూడాలని కోరుకుంటాను. సార్, ఇప్పుడు వైసీపీకి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఇప్పుడు మనం టీడీపీకి చూసుకుంటే వారసుడిగా లోకేష్. వర్తబుల్ అంటారా? వీళ్ళిద్దరికి ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? దొందే అంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామికంగా ఆయన పరిపాలించాడు. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత నేను రెడ్ బుక్ అంటున్నారు, ఈయన వచ్చి డిజిటల్ బుక్ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీది అయితే ఉండేది, మాకుండేది ఒకటే బుక్, అది రాజ్యాంగం. రాజ్యాంగబద్ధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికం అనే దానికి ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనలు ముఖ్యంగా ఏదైతే రాజకీయాలు పక్కన పెడితే ఒక నాయకుడు, ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం, దొమ్మి జరిగి దాడి చేస్తే కనీసం వాళ్ళ మీద పోలీసులు చూస్తూ ఉండి
అట్లాంటిది ఈరోజు అంబటి రాంబాబు ఇంటి మీద కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని అనుకుంటున్నారేమో. వీటి యొక్క ఎఫెక్ట్ రేపు ఎలక్షన్స్లో చూపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఈసారి మేము వస్తే ఇంకా తట్టుకోలేనటువంటి భయభ్రాంతులు ప్రజలను గురి చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి పద్ధతుల వల్ల ఈరోజు ఈ రెండు పార్టీల వల్ల ఒరిగింది ఏం లేదు. ఆ కాంగ్రెసే మేలు, తిరిగి ఆ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఉంటామని ప్రజలు ఆలోచిస్తున్నారు నేను అనుకుంటున్నాను. సార్, జనరల్గా ఎడ్యుకేటెడ్ అయితేనేమి ఎవరైతేనేమి ఓటు హక్కున్న ప్రతి సామాన్యుడు ఆలోచించాల్సింది వ్యక్తికి కాదు, పార్టీకి కాదు, ఒక పార్టీకి కాదు, ఒక వ్యక్తికి మనం ఓటు వేయాలి. అది కూడా మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, మనము లబ్ధి పొందుతాము అనుకుంటేనే, అంటే అభివృద్ధి కోసమే ఎవరైనా ముందుకొస్తారు సార్. సో ఇలాగ చేసి లాస్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి వేశారు, పట్టం కట్టారు. మనకు ప్రజెంట్ అది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరే చెప్తున్నారు. సో నెక్స్ట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇది ఇలాగే కొనసాగుతుందా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా, లేకపోతే ఇంతవరకు ఆగిపోతుందంటారు? అంటే రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఎన్నిక ఏదైతే ఉందో అది చాలా పూర్తిగా భిన్నమైన ఎన్నిక. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే కులాలు, మతాలు, ఎక్కడ ఏ కులం ఉంటే ఆ కులంలోకి అభ్యర్థులను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. రెండోది వచ్చేసి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డీబీటీ పద్ధతిలో దాదాపు 80% పైన కొన్ని ప్రతి ఇంటికి మేము లక్షలు ఇచ్చామని, ఇల్లు పాంప్లెట్లు ఇచ్చామని తిప్పారు. కాబట్టి ఇవి రెండు పనిచేయలేదు. సుస్థిరమైనటువంటి నాయకత్వం, రెండోది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించి వాళ్ళకి నచ్చిన విధంగా మనం పరిపాలించంటే సుపరిపాలన అంటున్నారు కదా ఈరోజు తెలుగుదేశం పేరుకి సుపరిపాలన, కానీ గతంలో సుపరిపాలన చేయలేకే జగన్మోహన్ రెడ్డిని ఓడించి వీళ్ళ చేతి పెడితే వీళ్ళు సుపరిపాలన కాస్త ఇంకా అధ్వానంగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు, వాటి విషయంలో ఎవరు ఎంత ఫ్రీగా ఉంటారనేది ఒకటే తప్ప ఏదో నియంతలాగా మనం పరిపాలిస్తే, ఈరోజు మన అధికారం ఉంది కదా అని పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని నియంతలాగా పరిపాలిస్తే తిరిగి మళ్ళీ ప్రజలు వాటిని విశ్వసించరని నేను దృఢంగా భావిస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ ఎన్డీఏ అలయన్స్ అట్లాగే ఉంటుందంటారా, విడిపోతుందంటారా సార్? మీ అభిప్రాయం? అది అలా ఉన్నా విడిపోయినా కూడా మునిగిపోయినా దాని గురించి మనం మాట్లాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇండియా అలయన్స్ అనేది దేశంలో ఈరోజు అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఇండియా అలయన్స్తో ఎవరు కలుస్తారనేది వాళ్ళ నిర్ణయం. ప్రాంతీయ పార్టీలు తిరిగి ఏదో ఒక ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఏదో ఒక సముద్రంలో కలవాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారనేది వాళ్ళ ఇష్టం. సో చూసారు కదండి, రాష్ట్ర రాజకీయాలని అలాగే జిల్లా రాజకీయాలని నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వివరించారు. అయితే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా పుంజుకుంటుందని గట్టిగా ఆయన నమ్ముతున్నారు. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక లీడర్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యంత్రీ ఛానల్ని ఫాలో అవుతుండండి. నమస్కారం. నమస్కారం. Hi Nilor, please subscribe to N3 TV.